నెల్లూరు జిల్లా రామాయపట్నంలో శ్రీ రాజగోపాల స్వామివారి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. రామాయపట్నం గ్రామ నడిబొడ్డులో శ్రీ రాజగోపాల స్వామివారి దేవస్థానం చోళరాజుల కాలం నుండి విరాజిల్లుతూ ఉంది. ఎంతో వైభవోపేతంగా అప్పుడు జరిగే కార్యక్రమాలంతా ఇప్పటికి వరకు కూడాను రామాయపట్నం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఈ కనుమ పండుగ నాడు స్వామివారు ఊర్లో ఉండే కొండాయగుంట దగ్గరికి వెళ్ళి గ్రామోత్సవం తెప్పోత్సవం అనంతరం అత్యంత వైభవోపేతంగా గ్రామ ఉత్సవం జరపబడుతుంది. ఈ ఆలయం చోళరాజుల కాలం నాటిది. ఈ మధ్యకాలం మాకు రామాయపట్నం పోర్టుకు సంబంధించిన అరబిందో కంపెనీ వారు ఒక 15 లక్షల రూపాయలు ఇవ్వడమైంది ఆలయం పునరుద్ధరణ చేసుకోవడానికి. ఇంకా గ్రామ పెద్దలు చుట్టుపక్కల గ్రామాల సహాయ సహకారాలు తీసుకొని ఆలయాన్ని ఎంతో అత్యద్భుతంగా నిర్మించాలని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందరూ ఈ ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరడమైంది.